చాలా మంది కస్టమర్లు ఫోన్ చేస్తున్నారమ్మా, బాబాయ్ ఏంది బాబాయ్ ఇట్లా చేసావు అని చెప్పేసి, మా కడుపు కొడుతున్నావు కడుపు కొడుతున్నావు. ఇందులో ఏం మసాలాలు వాడారో తెలియదు కానీ ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. గుడ్ మార్నింగ్ మై నమస్తే అస్సలాం అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈ వ్లాగ్ లో ఏంటంటే ఒక రోడ్ సైడ్ బిజినెస్ చేసుకునే ఒక ఫుడ్ స్టాల్ నుంచి ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఇంకా బ్రాంచ్లు కూడా పెట్టే స్థాయికి ఎదిగిన ఒక రెస్టారెంట్ కి వెళ్తున్నాం. దారిలో వెళ్తూ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం ఇక్కడే లైక్ చేసేసి మళ్ళీ మర్చిపోతాం. పదండి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు మా ఇప్పుడు మనం వెళ్ళే హోటల్ పేరు శ్రీను బాబాయ్ హోటల్ అనమాట. ఇతను చాలా ఫేమస్ మాయా. ఇప్పుడు ఫేమస్ అయిన చాలా మంది అక్కల కన్నా ఈయన ముంత ముందే ఫేమస్. లోటస్ పాండ్ దగ్గర ఉండేది అనమాట. ఇది రోడ్డు మీద ఉండేది, లైన్ లో నిలబడి తినేవాళ్ళు. ఇప్పుడు అతనే సొంతంగా ఇప్పుడు మన మాదాపూర్ 100 ఫీట్ రోడ్ లో స్టార్ట్ చేశారంట. అక్కడికి వెళ్ళి అసలు బాబాయ్ ఉన్నాడా లేదో చూసి, ఉంటే బాబాయ్ తో ఒకసారి మాట్లాడి అసలు అతను ఎలా స్టార్ట్ చేశాడు ఏంటి విషయం అన్ని కనుక్కోవడానికి ట్రై చేద్దాం. మాయ నేను ఇప్పుడు దాకా కారులో చెప్పాను కదా బాబాయ్ గారు, ఆ బాబాయ్ గారు ఈయనే. నమస్తే బాబాయ్ గారు, ఎలా ఉన్నారండి? ఒక రోడ్ సైడ్ నార్మల్ ఒక ఫుడ్ స్టాల్ దగ్గర నుంచి ఇప్పుడు ఇంత మంచి ఒక నార్మల్గా ఉన్న రెస్టారెంట్ దాకా వచ్చింది మీ జర్నీ. అసలు ఎలా స్టార్ట్ చేశారో లైట్గా మా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ కోసం. 2013లో స్టార్ట్ అయిందమ్మా. శ్రీను క్యాటరర్స్ స్టార్ట్ అయింది. ఓకే. మనం జస్ట్ డైల్ ద్వారా suleika.com ద్వారా మనం ఆర్డర్స్ బుక్ చేస్తున్నాము. వాళ్ళు తక్కువ లీడ్స్ వస్తున్నాయి. ఇంకా వర్కర్స్కి శాలరీస్ రెంట్లు పే చేయాలి కదా. అవునండి. డైలీ ఏదో ఒకటి ఉండాలి మనం వర్కౌట్ అవ్వాలంటే అని చెప్పేసి లోటస్ పాండ్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ చేసాం. అదే మీరు ఫేమస్ లోటస్ పాండ్. అది బాగా క్లిక్ అయింది. దానివల్ల ఎన్ని సంవత్సరాల కింద పెట్టారండి? 11 years అవుతుంది. 11 years కంప్లీట్ అయిపోయింది. 11 సంవత్సరాలు. ఇప్పుడు ఉందా అక్కడ? నేను మొన్న వెళ్ళాను, ఎప్పుడు ఒక 2-3 నెలలు అవుద్ది వెళ్ళి. అప్పుడుకి ఆపేసాం 1 year. మనం అక్కడ జనం ఎక్కువ రావడం, క్రౌడ్ ఎక్కువ అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, లైన్ లో నిలబడి తినేవాళ్ళు. అప్పట్లో సోషల్ మీడియాలో ఇప్పుడు అంటే చాలా మంది ట్రెండ్ అవుతుంది, కానీ అప్పట్లో మీదే ట్రెండ్. ఇప్పుడు ఉందండి అక్కడ? ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసామండి. అదే సేమ్ ప్లేస్ అండి? అంటే కొంచెం ఆపోజిట్ గా సెల్లార్ లో పెట్టాం. అదే రెండోసారి పెట్టారు సెల్లార్ లో. అక్కడ నుంచి తర్వాత కనిపించలేదు, ఇప్పుడు మళ్ళీ అక్కడే పెట్టారు. సెల్లార్ రీస్టార్ట్ చేసాం. ఓకే. నేనండి మరి ఇప్పుడు అక్కడ నుంచి ఈ మాదాపూర్ రావడానికి కారణం ఏంటి? చాలా మంది కస్టమర్లు ఫోన్ చేస్తున్నారమ్మా, బాబాయ్ ఏంది బాబాయ్ ఇట్లా చేసావు అని చెప్పేసి, మా కడుపు కొడుతున్నావు కడుపు కొడుతున్నావు ఫ్రాంక్ గా. అంటే నాకు ఇక్కడ పెంచి పోషించింది వీళ్ళే. నేను ఈ స్థాయికి రావడానికి వాళ్ళే. ఎట్లయినా మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. నాకు అక్కడ సాధారణంలో బిజినెస్ చేస్తున్నా కానీ నా మనసు అంతా ఇక్కడే ఉంటుంది. ఇంకా తిరిగి ఇక్కడే స్టార్ట్ చేద్దాము, మనము ఇక్కడే ఎస్టాబ్లిష్ అవుదాం బాగా మంచిగా అని లోటస్ పాండ్ తిరిగి స్టార్ట్ చేశాను. మాదాపూర్లో 2 బ్రాంచ్లు ఓపెన్ చేశాను. మాదాపూర్లో 2 బ్రాంచ్లు ఉన్నాయండి? అవునండి. ఇక్కడ ఒకటి అయ్యప్ప సొసైటీ, ఒకటి అయ్యప్ప సొసైటీ మెగా హెల్త్. ఓకే. అసలు ఇప్పుడు మా సబ్స్క్రైబర్లు మీ దగ్గర తినడానికి ఎందుకు రావాలి అంటే మీరు ఏం చెప్తారు సామాన్? బేసికల్గా మా ఫుడ్ మొదటి నుంచి హోమ్లీగా ఉంటుంది, ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. హోటల్లో తిన్నట్లు ఏమి ఉండదు, ఇంట్లో తిన్నట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. మాది కూడా ట్యాగ్ లైన్ కూడా మేము ఫీల్స్ లైక్ ఏ మదర్స్ మేడ్ అని పెట్టాం. ఫీల్స్ లైక్ ఏ మదర్స్ మేడ్, అమ్మ చేతి వంట లాగా ఉంటుంది అని. సేమ్ అదే విధంగా మా మిస్సెస్ తయారు చేస్తుందండి. అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. అదే ఇప్పుడు 3 బ్రాంచ్లకి ఆవిడేనా? అవునవును. సెంట్రలైజ్ కిచెన్ ఇక్కడ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉంది. అక్కడ నుంచి మిగతా అన్నిటికి పంపిస్తారు ఫుడ్. ఇంకోటి ఏంటంటే మేము ఎక్కువగా మ్యాన్ పవర్ పైన ఆధారపడకుండా మిషన్ మేడ్ అనమాట. పుల్కాలు కూడా మిషన్ మేడ్ అనమాట. వెజిటబుల్ కటింగ్ కూడా మిషన్ మేడే. మంచిగా మిషన్ మీద టైం సేవ్ ప్లస్ వర్కర్స్ సేవ్ అనమాట. తక్కువ హైజీనిక్ గా ఫుడ్ ఇవ్వాలని. అంటే మనం అదే ఎక్కడ పడితే అక్కడ చేతులు మిషన్ ఏంటంటే ఆటోమేటిక్ గా రోల్ పెట్టేస్తే ఉండబెట్టేస్తే అదే కాల్ చేస్తుంది, అదే ప్రెస్ చేస్తుంది, అదే కాల్ చేసి ఇస్తుంది. ఫాస్ట్ గా 1 hour కి 1000 పుల్కాస్ వచ్చేస్తాయి. ఓకే బాబాయ్ గారు, నేను తిని మా వాళ్ళకి ఎలా ఉందో చెప్తా. థ్యాంక్స్ అండి, ఆల్ ద బెస్ట్ అండి. మళ్ళీ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఎంతమంది ఎంత సక్సెస్ అయిందో అంత సక్సెస్ అవ్వాలి. మంచిగా చేస్తే ఆటోమేటిక్ గా అయ్యా తప్పకుండా నాకు ఫుడ్ పంపించి కస్టమర్లే సక్సెస్ చేస్తారు. అంతే. నేను చెప్పడానికి ఏం లేదు, మొత్తం బాబాయ్ గారే చెప్పేశారు. ఇంకా ఫుడ్ లోకి వెళ్ళిపోదాం. అయ్యి బాబాయ్ దగ్గర బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి మాయా. కర్రీల్లో అయితే దగ్గర
10-15 రకాలు ఉన్నాయి. బగారా రైస్ ఉంది, చిట్టుముత్యాలతో పలావ్ ఉంది, మటన్ బిర్యానీ ఉంది, రాగి సంగటి ఉంది. అవన్నీ ఒకదాని తర్వాత ఒక టేస్ట్ చూసి ఏది బాగుందో ఏది బాగాలేదో చెప్తా. ఫస్ట్ ఆ ప్లేట్ లో వైట్ రైస్ వడ్డించుకున్నాను మాయ. నెక్స్ట్ ఇది లహోరీ చికెన్ అంట, గ్రీన్ కలర్ లో ఉంది. అది వేసుకుని ఆ వైట్ రైస్ లో బాగా కలిపి ఆ చికెన్ ముక్క పెట్టుకుని టేస్ట్ చూసా. టేస్ట్ అయితే చాలా తక్కువ స్పైసీ ఉంది, ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది. అయితే ఇది వైట్ రైస్ లో కన్నా బగారా రైస్ లో గానీ చపాతీల్లో గానీ తింటే అదిరిపోద్ది. దాని తర్వాత గోంగూర మటన్ ట్రై చేశాను మాయ. కర్రీలు క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు, మొక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి అందులో. ఆ కర్రీ వేసుకుని బాగా కలిపి మటన్ ముక్క కూడా బాగా ఉడికింది. ఆ మటన్ ముక్క ఒకటి పెట్టుకుని టేస్ట్ చూసా. అయ్యి బాబాయ్ దీని టేస్ట్ ఉంది, పుల్ల పుల్లగా మసాలా ఫ్లేవర్ తో అదిరిపోయింది. మన ఇంట్లో చేసుకున్నట్టు అనిపించింది మాయ. మస్ట్ ట్రై ఈ కర్రీ. నెక్స్ట్ బోటీ ట్రై చేశాను. రీసెంట్ గా ఒక ఆంటీ దగ్గర ట్రై చేసి బొగ్గయ్యో, మీకు తెలుసు ఆ వీడియోలో ఏం జరిగిందో. భయపడుతూనే టేస్ట్ చూశాను కానీ అస్సలు ఎటువంటి స్మెల్ రాలేదు మాయ. మొక్కలు కూడా బాగా ఉడికిని. బోటీ ఇష్టం ఉంటే ట్రై చేయండి దీన్ని. దాని తర్వాత బగారా రైస్ వడ్డించుకుని, బగారా రైస్ అరోమా ఉంది మాయ, వేరే లెవెల్ ఉంది. అందులోకి కాంబినేషన్ గా రొయ్యలు ఇగురు, పెద్ద సైజు రొయ్యలు ఉన్నాయి. ఆ రొయ్యలు ఇగురు అందులో వేసుకుని ఆ గ్రేవీ ఆ బగారా రైస్ లో కలుపుకుని ఒక రొయ్య పెట్టుకుని టేస్ట్ చూశాను మాయ. అసలు ఇందులో ఏం మసాలాలు వాడారో తెలియదు కానీ ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. చాలా బాగుంది మాయ ఈ రొయ్యలు ఇగురు టేస్ట్ మాత్రం. నెక్స్ట్ అదే బగారాలో నార్మల్ మటన్ కర్రీ కూడా వేసుకుని చూసా. ఇంత గోంగూర మటన్ తిన్నాం కదా, ఈ నార్మల్ మటన్ కర్రీ కూడా చాలా బాగుంది. మటన్ లోనే దగ్గరగా 4-5 రకాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళ దగ్గర ఫేమస్ ఐటమ్ రాగి సంగటి వడ్డించుకుని అందులోకి నెల్లూరు స్టైల్ చేపల పులుసు వేసుకున్నా. మామిడికాయ ముక్కలు కూడా ఉన్నాయి. ఆ చేపల పులుసుని ఆ రాగి సంగటిలో బాగా కలిపి ఆ మామిడికాయ ముక్క కూడా పెట్టుకుని ఒక చేప ముక్క పెట్టుకుని టేస్ట్ చూశాను మాయ. అసలు ఈ శ్రీను బాబాయ్ హోటల్ దగ్గరికి వెళ్ళి ఈ రాగి సంగటి తినకుండా వచ్చేస్తే వేస్ట్. ఆ కర్రీ నెల్లూరు చేపల పులుసే గానీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కాదు, కంగారు పడకు. నెక్స్ట్ మటన్ బిర్యానీ ట్రై చేశాను మాయ. ముస్లిమ్స్ వెడ్డింగ్ స్టైల్ మటన్ బిర్యానీ ఇది. ఆ బిర్యానీని ఒక మూలిగా కొన్ని మొక్కలు రైస్ ప్లేస్ లో వడ్డించుకుని మటన్ పీస్ అయితే భలే ఉడికింది మాయ. నొక్కుతుంటే మొక్క విడిపోతుంది గానీ ఎక్కడా కూడా సాగలేదు. ఆ మసాలాలు బాగా రైస్ లో కలిపి ఆ మటన్ ముక్క పెట్టుకుని టేస్ట్ చూసా. నార్మల్ గా మనకి ఇలాంటి స్టైల్లో బయట ఆంటీల దగ్గర ఓన్లీ రైస్ బగారా రైసే ఉంటది. ఇక్కడ ఈ మటన్ బిర్యానీ ట్రై చేయండి మాయ, వేరే లెవెల్ ఉంది. మెయిన్ ఆ మసాలా ఫ్లేవర్ ఏదైతే ఉందో అదిరిపోయింది. ఆ కర్రీ రేట్లు 150 దగ్గర నుంచి 320 రూపాయల దాకా ఉన్నాయి. తర్వాత వీళ్ళ దగ్గర ఒక కాంబో ఉంది మాయ, 299 రూపాయలు అంట. 3 నాన్ వెజ్ కర్రీలు అన్లిమిటెడ్. బగారా కావాలితే బగారా, వైట్ రైస్ కావాలితే వైట్ రైస్ వేసుకుని తినొచ్చు. ఆ కర్రీ క్వాంటిటీ కూడా గట్టిగా ఇస్తున్నారు. ఎరమాయ నాన్ వెజ్ అన్న వెజ్ లేదా అంటే ఎందుకు లేదు, మతిపోయింది. బఫే స్టైల్లో ఉంది, మొత్తం అక్కడ పెట్టేశారు. మనం రైస్ వేసుకోవడం, మనకు కావాల్సిన కర్రీ ఎంత కావాలితే అంత వేసుకుని తినడం. 2 రకాల కర్రీలు, పొడులు, పచ్చడి, సాంబారు, రసం, అప్పడాలు, పప్పు, పెరుగు, స్వీటు ఇలా ఉన్నాయి. నేను చెప్పానని కాదు గానీ ఒకసారి ట్రై చేస్తే మాయ మీకే అర్థమవుద్ది. డైలీ ఇక్కడ తిన్నా సరే కడుపు పాడవదు. అంత మసాలాలు లైట్ గా చాలా బాగా అనిపించింది. దీని అడ్రస్ వచ్చి మాదాపూర్ 100 ఫీట్ రోడ్ లో ఉంటది. ఇక్కడ దాకా వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోద్దు మాయ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.